అందరికీ నమస్కారం అండి. నేను మీ సంపత్ బొంతల, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డైరెక్టర్ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ అండి. ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు కస్టమర్స్ ఎవరైనా కొన్ని సందేహాలు ఉంటాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ అతి తొందరలో ఎలాంటి అప్రిషియేషన్ వస్తుంది అనే ఆలోచనలో పడి సమయాన్ని వృధా చేస్తుంటారు. మీరు పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏదైతే ప్రాపర్టీ విషయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన మీకు యొక్క సలహాని ఇస్తున్నాను. మీ పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు ఎటువైపు మీరు స్థలం కొనాలనుకుంటున్నారు, అది అప్రూవల్స్ అన్నీ కలిగి ఉన్నాయి. ఏ కస్టమర్ అయితే ఒక ప్రాపర్టీ ఓపెన్ ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఆ యొక్క ప్రాజెక్టు వెంచర్ హెచ్ఎండి అప్రూవ్డ్ కలిగి ఉందా, లేదంటే డిటిసిపి అప్రూవల్స్ కలిగి ఉన్నాయా, రేరా సర్టిఫికెట్ ఉందా, ఈ విధమైన యొక్క అప్రూవల్స్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ యొక్క వెంచర్కు సంబంధించిన ఎన్ని ఎకరాల సైట్ అయితే ఆ సైట్కు సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్, అంటే గతంలో ఉండే ఏదైతే డాక్యుమెంట్స్ అంటే భూమి యొక్క పట్టా పాస్ బుక్ సంబంధించిన వివరాలు, ఏ వ్యక్తులకు ఉన్నాయి ఈ భూమి, ఎప్పటి నుంచి ఎవరికి ఉన్నది అని చెప్పేసి ఒక లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్ని చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క వెంచర్కు సంబంధించిన అప్రూవల్స్ వచ్చిన తర్వాత, రేరా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని అడ్వకేట్ ఏం చేస్తారంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. లీగల్ ఒపీనియన్ ఏదైతే ఉందో అన్ని పరిశీలించాక ఒక లీగల్ ఒపీనియన్ ఇస్తాడు, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ప్రాపర్టీ ఆర్ నాట్ అనేది. అంటే ఇవన్నీ కోణాల్లో మీరు ఈ అప్రూవల్స్ కానీ ఈ యొక్క లీగల్ ఒపీనియన్ కానీ డాక్యుమెంట్స్ సెర్చ్ చేసుకున్నాక ఆ యొక్క సైట్లో అన్ని డెవలప్మెంట్స్ ఏదైతే హెచ్ఎండి అప్రూవల్స్కు అనుగుణంగా డెవలప్మెంట్స్ ఇచ్చారా, డిటిసిపి అప్రూవల్స్కి అనుగుణంగా డెవలప్మెంట్స్ ఇచ్చారా అనేది మీరు సరిచూసుకున్న తర్వాతనే మీరు పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎంత తొందరగా అయితే వీలవుతుందో అంత తొందరలో మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి కంపెనీస్ వారు కానీ ప్రాపర్టీని 45 డేస్ లోపల రిజిస్ట్రేషన్ చేసి మీకు అందిస్తామని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి మీరు ఫ్లాట్ బుక్ చేసుకున్న టైం నుంచి 45 డేస్లో మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఈ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీరు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఈ యొక్క భరోసా, అంటే మీరు పెట్టిన పెట్టుబడి చాలా కాలం నుంచి ఈ యొక్క కష్టపడి దాచుకున్న ఏదైతే డబ్బు అయితే ఉంటుందో ఆ డబ్బు మీరు సరైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి, సరైన అప్రూవల్స్ ఉండే ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి, సరైన అప్రిషియేషన్ వస్తుందా అనే ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఆ ప్రాపర్టీకి మీ యొక్క పెట్టిన పెట్టుబడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి అన్ని అప్రూవల్స్ లీగాలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు డెవలప్మెంట్స్ అన్ని సరిచూసుకున్న తర్వాతనే మీరు ప్రాపర్టీ విషయంలో ఒక అడుగు ముందుకు వేయండి. కాబట్టి ఈ ప్రాపర్టీ విషయంలో ఎలాంటి అడ్వైస్ కావాలన్నా ప్రాపర్టీ అడ్వైస్ మీకు ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. మీ సంపత్ బొంతల, డైరెక్టర్ కాకు ఇన్ఫ్రా డెవలపర్స్.